రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ప్రజాపాలన అని, ప్రజాస్వామ్యంగా ఉండే పాలనని, ప్రజాస్వామ్యం అధికారంలోకి వచ్చిందని, ప్రజాపాలన అధికారంలోకి వచ్చిందని, ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చని చాలా మాటలు చెప్పారు. దాంతో ప్రజలలో ఒక ఆకాంక్ష పెరిగింది. ఏంటంటే ఓహో, మేము మా అభిప్రాయాలని మేము స్వేచ్ఛగా వినిపించవచ్చేమో అనేది సామాన్య జనానికి వచ్చింది. అట్లాగే సోషల్ మీడియాలో వచ్చింది, మీడియాలో కూడా వచ్చింది. ఏమనంటే భావ స్వేచ్ఛ ఈ ప్రభుత్వంలో బాగా ఉంటుందని చెప్తున్నారు కదా అని. కానీ ఇదే కాంగ్రెస్ గవర్నమెంటు ఆ రోజుల్లో అధికారంలో ఉన్నప్పుడు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఎన్ని అరాచకాలని చవి చూసామో, మాలాంటి వాళ్ళు కమ్యూనిస్టులుగా ఎన్ని భరించామో ఆ రోజులలో, అవన్నీ మళ్ళీ తిరిగి వస్తున్నాయా అని ఒక భయం ఎక్కడో కలుగుతూ ఉంది. ఈ మధ్య జర్నలిస్ట్ శంకర్పై దాడిని చూసినట్లయితే తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పడానికి ట్రై చేశాడు. భాష ఎలా ఉన్నా భావాన్ని మనం తీసుకోవాలి. భాషనే కనుక మనం పట్టుబట్టాల్సి వస్తే మరి ఇదే ప్రభుత్వాన్ని పొగుడుతూ చేసే వాళ్ళ భాషని మరి ఏమంటారు? అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళని ఎవరైనా తిట్టొచ్చు, కానీ ఎవరు మమ్మల్ని తిట్టకూడదు అనుకుంటే తప్పు. భాష ఎవరు పరుష పదజాలంతో వాడినా తప్పే. అది ఎవరు వాడినా, వీళ్ళని వాళ్ళు వాడినా, వీళ్ళు వాడినా ఆ పరుష పదజాలం మంచిది కాదు. కానీ మేము మాత్రం అది వాడతాం, కానీ మమ్మల్ని ఎవరు వాడొద్దు అంటే అది ఏ విధంగా ప్రజాస్వామ్యం అవుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. జర్నలిస్ట్ శంకరు చాలా విషయాలు డేరుగా కొన్ని విషయాలు వెలికి తీయగలిగాడు, కొన్ని అవినీతిని వెలికి తీయగలిగాడు, స్వేచ్ఛగా తన భావాన్ని చెప్పగలిగాడు. అది చెప్పేప్పుడు కొంతమందికి అది పాజిటివ్ కావచ్చు, కొంతమందికి నెగిటివ్ కావచ్చు. ఇక నెగిటివ్ అయిన వల్ల దాడులు చేసుకుంటూ పోతే ఇక మీడియా మీద దాన్ని ఏమంటాము? కాబట్టి జర్నలిస్టుల మీద దాడిని అది మీడియా మీద దాడిగానే మనం గమనించాలి. ఒక జర్నలిస్ట్ మీద దాడి జరిగింది అంటే అది మీడియా మీద జరిగినట్టే జర్నలించాలి. కానీ శంకర్ని ఏ విధంగా దాడి చేశారో, దాడి చేయడం ఒకటి, కోపం ఆగలేక దాడి జరిగింది మామూలుగా చేశారు కూడా కాదు, చాలా భయంకరమైన దాడి చేశారు. ఆ దాడిలో కూడా ఏం జరిగింది అన్నప్పుడు అతను ఒక విధంగా చెప్పాల్సి వస్తే ఒక భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాన్ని కూడా చేశారు అనిపించింది. కానీ అందులో ప్లాన్ ప్రకారంగా దాడి జరిగిన దాన్ని మాత్రం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అంటే ఒక స్కెచ్ చేసి ఈ స్కెచ్ ప్రకారంగా అతన్ని బదనాం చేయొచ్చు, ఆ స్కెచ్ ప్రకారంగా కొట్టినా సరే ఈ బదనాం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు బ్యాలెన్స్ అవుతుంది. ఇలాంటి స్కెచ్ అంతా ముందే నిర్ణయించుకొని దాడి జరగడం అంటే మరి ఇలాంటి జర్నలిస్టుల మీద రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి దాడులు జరుగుతాయని ఇండికేషన్ ఇస్తున్నారా? లేదు జర్నలిస్టులకి ఇక భద్రత లేదు, ఎవరు మాట్లాడొద్దు ప్రభుత్వం అనే ఇండికేషన్ ఇస్తున్నారా? ఏమి ఇస్తున్నారో ప్రభుత్వం క్లారిటీ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ఇంకా ఆ స్కెచ్ ప్రకారం చేసినప్పుడు అది కుట్రలో భాగం. ఆ కుట్ర పన్ని దాడి చేయడం అనేది చాలా తీవ్రమైన నేరం. కాబట్టి ఈ జర్నలిస్టులపై దాడిని ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన ఉంటుంది, శంకర్పై దాడిని. ఇక రెండోది ఏంటంటే మీడియా. అంటే తనకు అనుకూలమైన జర్నలిస్టు మీద దాడి జరుగుతానేమో ఒక పద్ధతి, తనకు అనుకూలమైన జర్నలిస్ట్ కాకపోతే మరొక పద్ధతి అనేది మీడియాకు అంత మంచిది కాదు. మీడియా భావస్వేచ్ఛగా ఎవరి మీద ఎవరు మాట్లాడినా, నేను ముందే చెప్పాను, పరుష పదజాలాన్ని ఎవరు వాడినా తప్పే అని, ఒకరు వాడి ఇంకొకరు వాడకూడదన్నా కూడా అది కూడా తప్పే అని. కానీ అసలు భావస్వేచ్ఛ ఉండకూడదు అనేది కరెక్ట్ కాదు. దానికి మీడియా ఐక్యంగా ఉంటే తప్ప తన భావస్వేచ్ఛను కాపాడుకోలేదు. అంటే జర్నలిస్టులకు భద్రతే కాదు, తన భావానికి కూడా భద్రత, తను ఎక్స్ప్రెస్ చేసే భావానికి కూడా భద్రత కావాలి అంటే ఆ మీడియాలో ఒక ఐక్యత రావాల్సిన అవసరం ఉంటుంది. జర్నలిస్టుల మీద, శంకర్ మీద జరిగిన దాడిని ఖండించడంలో మీడియా అంతా ఎందుకో ముందుకు వచ్చినట్టు కనపడలేదు. అది కరెక్ట్ కాదు. ఎవరి మీద ఏం జరిగినా జర్నలిస్టుల మీద దాడి జరిగినప్పుడు జర్నలిస్టుల యూనియన్లు, జర్నలిస్టులు కదిలి తన భావస్వేచ్ఛని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు జర్నలిస్ట్ వల్ల కూడా ఏదైనా తప్పు ఉందంటే యూనియన్స్ కూడా దాన్ని కూర్చోబెట్టవచ్చు, సరి చేయొచ్చు, ఇది కరెక్ట్ కాదు, మావాడి తప్పు చేశాడు, ఇది జరిగిందని చెప్పొచ్చు. అలా కాకుండా అసలు ఖండించడానికే ముందు రాకపోతే అది భావస్వేచ్ఛని కాపాడుకోవడం కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాపాలన అంటే ప్రశ్నించోని కొట్టడమా, ప్రశ్నించడం మీద దాడి చేయడమా? ఇది ప్రజాపాలన ఎట్లా అవుతుంది? ఇది కరెక్ట్ కాదనేది ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాల్సిన అవసరం కూడా ఉంటుంది.